నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అంటే ప్రభు గారికి కొంచెం తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. సో ఆయన కొంచెం హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారంట. అతను కొంచెం ఫైనాన్షియల్గా లోగా ఉంటే చిరంజీవి గారు హెల్ప్ చేశారంట. సో అసలు ఏం జరిగింది అక్కడ? చిరంజీవి గారు హెల్ప్ చేయడం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. అయితే ప్రతిదీ కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. ప్రభు గారికి చేశారని మన వార్తల్లో చూస్తున్నాం. అయితే ఏంటంటే చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే ప్రభు గారు అనే వ్యక్తి ఇతన్ని ఒక 2-3 సందర్భాల్లో ఆయన ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా పిలిస్తే వెళ్ళారు. ఆ వేదిక మీద చిరంజీవి గారిని పోడుతుంటే చిరంజీవి గారు ప్రభు గారి నుంచి మైక్ లాక్కున్న సందర్భాలు కూడా నేను చూశాను. వద్దా, ఏదో నేను భజన చేయించుకున్నట్టు ఉంటుంది, అలా బాగుండదు వద్దు అంటే, లేదు సార్ మీరు చేసినవి తెలియజెప్పాలి, నా కాన్సెప్ట్ అది. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాకు మెగాస్టార్ అంటే నా దృష్టిలో ఎప్పుడు మెగాస్టారే. కాబట్టి నేను చెప్పాలనుకున్నా కూడా చిరంజీవి గారు చాలా సందర్భంలో ఖండించడం, ఎందుకే వద్దా అని అనడం, ఈయన కూడా వినుకుండిపోతారు. ఇంకో సమస్య ఏంటంటే దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారన్న భయం కూడా ఉంది. దానివల్ల కూడా ప్రభు గారు ప్రతి సందర్భంలో చెప్పేవారు. బట్ చిరంజీవి గారు కూడా ఎక్కడే సమస్య వచ్చినా కూడా ఆపన్న హస్తం అందించడము, చెప్పకుండా చేయడము అనేది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. కాకపోతే అది ఆ నోట ఈ నోట రీచ్ అయ్యి మెల్లగా మీడియాకి పాకడం, అది మీడియాలో ఇట్లా సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం గట్రా జరిగింది. చాలా సందర్భాల్లో జరిగాయి. ఇప్పుడు ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన పర్టికులర్గా ఇప్పుడు మనకు షూటింగ్స్ ఆగిపోయే, వృత్తి లేదు, రోజు కేవలం దీని మీద ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. సురేష్ బాబు గారు లాంటి వాళ్ళతో కొంత మాట్లాడి చేస్తే, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ అలాగే సీనియర్ యాక్టర్లు కొంతమంది కొన్ని విరాళాలు ఇస్తే అందరికీ ఇంచుమించు 40-45 రోజులు 50 రోజులు కంప్లీట్ లాక్డౌన్ ఉంది కదా 2020లో. మార్చి 22 నుంచి 23 నుంచి లాక్డౌన్ అయితే మరలా మే 8కు ఎప్పటికో ఫ్రీ అయింది కొంచెం. అంటే ఎలా అంటే పొద్దున 2 గంటలు 4 గంటలు 9 నుంచి 12 వరకు రోడ్డు మీద రావచ్చు, లేదా ఉదయంతో 8 నుంచి 6 వరకు రోడ్డు మీద రావచ్చు. అట్లా ఏదో కొన్ని మార్పులు చేశారు, కొంచెం సవరణ చేశారు. అంతవరకు కూడా టైట్గా ఉన్నప్పుడు అందరికీ జూనియర్ ఆర్టిస్టులకి, కార్మికులకి, 24 క్రాఫ్ట్స్లో అందరికి కూడా ఎవరెవరికైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సభ్యత్వం ఉన్న వాళ్ళు, మ్యాక్సిమం సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 1 మంత్ రేషన్కి సంబంధించినవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చిరంజీవి గారు కీలక పాత్ర వహించారు. ఈవెన్ బ్లడ్ బ్యాంక్ అవి మనం ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను చిరంజీవి బ్లడ్ బ్యాంకు. మీరు నమ్మరు, వైజాగ్ లాంటి సిటీస్లో అయితే ఆగస్టు 22 వచ్చిందంటే ఒక పండగే. ఎక్కడ పడితే అక్కడ హైవే మీద కూడా సున్నంతోని, ముగ్గులతోని చిరంజీవి గారు పెద్ద పెద్ద పెయింట్లు, పోస్టర్ లాంటివి వేసి అక్కడికక్కడే అన్నదానం చేయడం, అక్కడక్కడే బ్లడ్ డొనేట్ చేయడం, అంతా ఇదిగా చేసి అక్కడ చేసిన తర్వాత దాని మళ్ళీ విమర్శలు, ఈ బ్లడ్ అంతా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ బ్లడ్ని చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి, అది సక్రంగా ఉందా లేదా, ఇంకోటికి ఉపయోగపడుతుందో లేదో అని చూడాలి. ఇవన్నీ టెస్టులు ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని భద్రపరచాలా పాడైపోకుండా. మరి దానికి అయ్యే ఖర్చు ఎంత? దానికోసం మినిమం ఛార్జెస్ పెట్టినా కూడా అమ్ముకుంటున్నారు అన్నట్టుగా ఉన్నారు. అయినా కూడా ఏమి అది కంటిన్యూ చేశారు. ఐ బ్యాంకు అతను స్టార్ట్ చేశాక నాకు తెలిసి అంతకుముందు చాలామంది అంటే అవేర్నెస్ పెరిగింది. అతను అంతకుముందు లేదా అంటే ఉంది, అతను స్టార్ట్ చేశాక అవేర్నెస్ అంటే అరే మనం పోయిన తర్వాత ఎలాగా మన కళ్ళు ఇంకోరికి ఇచ్చినా ఉపయోగపడతాయంటే హ్యాపీయే కదరా బాబు అనే ఒక ఆలోచన ఆయన. ఎలా అంటే మీరు చిరంజీవి గారి సినిమాలు 1990sలోను 2000లో చూస్తే ఆయన స్టార్టింగ్లో ఆయన వాయిస్ వచ్చి ఒక టెక్స్ట్ వచ్చేది, నా అభిమానులే నా ఈ అండదండ, మన కళ్ళు మళ్ళీ మనం ఎప్పటికీ జీవించేలా చేస్తాయి అని చెప్పి మన కళ్ళు దానం చేద్దాం, నేత్రదానం చేద్దాం అన్నట్టుగా ఆయన ఒక వాయిస్ వచ్చేది. కొన్ని సినిమాలకు స్టార్టింగ్లో ఆయనే కనబడుతూ ఒక ఏవిఐ కూడా ప్లే అయ్యాయి. ఓకే. సో అట్లా ఎన్నో ఉన్నాయి ఆయనకి. సో ఎవరైతే బాగా తనకి టచ్చింగ్గా ఉంటారో, అత్తుకుంటారో ఆయన ఇప్పుడు కూడా ఆయన కన్సర్న్ అలాగే ఉంటుంది, మర్చిపోడు ఆయన. ప్రభు గారి విషయంలో కూడా చాలా సందర్భాలు ప్రభు గారు ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో చెప్పాను కదా, ఆయన చీఫ్ గెస్ట్ పిలవడం, ఆయన కొన్ని గుప్తదానాలు చేసినప్పుడు కూడా కొన్ని వ్యవహారాలు బయటికి రా, ఇంకొన్ని మిస్యూజ్ అవుతాయేమో అని. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు చేశారు, నాకు చేయండి ఇంకో వస్తాడు, ఆయనే జర్నలిస్టా, నేను జర్నలిస్ట్ కాదా, నాకు లేదా. ఇప్పుడు అవకాశం ఉన్నోళ్ళు చేయించుకోవాలి.
ఆయనకి అంత కన్సర్న్గా తెలిసిందంటే ప్రభుగారు పరిస్థితి ఆయన తెలుసుకొని చేసుంటారు. ఊరికే చేయరుగా. పైగా ర్యాపో అనేది ఉంటుంది కదా, ఈ జర్నలిస్ట్కి ఒక మెగాస్టార్కి ఉన్న ర్యాపోని అందరూ ఎందుకు గుర్తుపెట్టుకుంటారండి? మీడియా అనేది ఎంత ప్రాధాన్యత అందరికీ తెలుసు. అంత మాత్రాన గుర్తింపు ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమందికి ప్రభుగారు ఇంటర్వ్యూ చేసే ఉంటారుగా, ఎంతోమందితో సఖ్యతగా ఉండే ఉంటారుగా. మరి వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? చిరంజీవి గారే ఎందుకు చేశారు? అంతే, ఆయనకి భగవంతుడు అలా అవకాశం కల్పించాడు, చేశారు. దాన్ని మనం పాజిటివ్గానే చూడాలి. మళ్ళీ ఇక దీనికి కూడా మళ్ళీ విమర్శించే ఉన్నారు కొంతమంది మేధావులు. అవన్నీ పట్టించుకోక్కర్లేదు. కాకపోతే చిరంజీవి గారు అనేది చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఇలా చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా. కొంతమందికి ఎందుకు కొన్నిసార్లు పూర్తిగా గుప్తదానంగా ఉంచుతారని అంటే, అవి ఆ నోట ఈ నోట రీచ్ అయ్యి దాన్ని మిస్యూజ్ ప్రక్రియగా వెళ్ళిపోయి ఇంకో రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టే దాన్ని ఎక్కడ కూడా ఆయన మ్యాక్సిమం బయటికి తెలియకుండా ఎందుకులే దీనికి ఎందుకులే అని చెప్పి. ఇప్పుడు మొన్న కూడా అంతకుముందు కూడా నాగబాబు గారు ఆరెంజ్ సినిమాకి ఎంత సఫర్ అయితే చిరంజీవి గారికి తెలియదు ఆ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ముగ్గురు కుటుంబాలు ఎవరు ప్రొఫెషనల్ బిజీగా ఉన్నారు. ఆ టైంలో నాగబాబు గారికి అంత ఇదైందనే విషయం అంతకుముందు ఒక్కరోజు ముందు పవన్ కళ్యాణ్ గారికి తెలిసారు. పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం క్లియర్ చేశారంట. బట్ చిరంజీవి గారికి నెక్స్ట్ డే తెలిస్తే ఏంటి నాకు కనీసం చెప్పవా, నేను ఉన్నా అనుకున్నావు లేవనుకున్నావు అన్నట్టు కొంచెం సీరియస్ అయ్యి చెప్పండి లేదని అప్పటికే తమ్ముడు సెటిల్ చేశాడు. ఆ మాట వాల్యూ ఎంత ఉంటుంది, ఎంత సపోర్ట్ ఇస్తుంది. నిలబడ్డాడు మళ్ళీ ఆయన, నేను చెప్తే నేను చూస్తాను కదా అన్నట్టు. అంతే మెగాస్టార్, ఆయన తలుచుకుంటే ఏముందని. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీని నడిపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా పిలిచి ఏదో విరాళంగా ప్రకటించి, విరాళంతో ప్రకటించడం కూడా ఎంత బెనిఫిట్ అంటే, ఓహో అన్నయ్య ఆయన ఇచ్చారంటే మనం కూడా ఇవ్వచ్చు. 5 కోట్లు ఇచ్చారు. అరే ఆయన 5 కోట్లు ఇస్తే మనం కోటేనే ఇవ్వకపోతే ఏం బాగుంటుందని చెప్పి అనుకుంటారు. ఆయన ఇవ్వడమే 5 లక్షలు ఇచ్చాడు అనుకోండి, అందరూ 50,000 10,000 ఇస్తారు. అది కూడా ఎక్కడ అంత ఉన్నతంగా ఎంత ప్లానింగ్ ఆలోచించాడు చూడండి. అక్కడ ఎలాగో తమ్ముడు మళ్ళీ ఆత్మాభిమానంతో ఇస్తే తీసుకోడు, సరే పార్టీకి విరాళంగా ఇస్తే తీసుకుంటాడని పిలిచి ఆశీర్వదించినట్టు ఇచ్చి ఇలా చేశాడు. ఎట్లా అంటున్నాం, ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కలయికంటేనే ఏదో పెద్ద ఇదిలాగా మీడియా వార్తలకు కోడే కూసి కథనాలు చెప్తుంది. వాళ్ళేం పబ్లిసిటీ చేసుకోవాలి. సో అట్లాగా మీడియా మిత్రులు కూడా వాళ్ళకి ఉండే ఇమేజ్కి కానీ పబ్లిసిటీకి కానీ చాలా ముఖ్యం. మీడియా మిత్రులు లేకపోతే వాళ్ళు ఎవరు ప్రపంచానికి తెలియదుగా వాళ్ళు చేసే కార్యక్రమాలు. సో అటువంటి మీడియా మిత్రులు కష్టం వచ్చినప్పుడు నేను ఉంటాను అని భరోసా ఇచ్చేలాగా, అతనితో అత్యంత సన్నిహితంగా మెలిగే వాళ్ళకి ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకుండేలాగా మరొకసారి నిరూపించుకున్నారు. సో ప్రభు గారు ప్రస్తుతానికి సేఫ్, ఆయన హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యారు కాబట్టి ఆయనకి మంచి ఆయురారోగ్యాలను కోరుకుందాం. అటువంటి ఆరోగ్యాలు ప్రసాదించిన మెగాస్టార్ గారికి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుందాం. ఎప్పుడైనా తీస్తే ఇగో చంద్రముఖి లాంటి సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్గా ఏదో చిన్న సీన్లు ఒక పాటకు సంబంధించిన తీయడమే తప్ప పూర్తి నిడి ఉన్న పౌరాణికలు రావట్లేదు. కాబట్టి ఆ స్టూడియోలో ఎక్కువగా ఉపయోగకరంగా ఏమి ఉండట్లేదు. దాన్ని మాడిఫై చేద్దామా, లేదా దాన్ని అందరికీ దూరంగా అయిపోతుంది కాబట్టి ఇటువైపు ఫిల్మ్ నగర్ దగ్గరలో కానీ మణికొండ దగ్గరలో కానీ ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గరలో కానీ ఏదైనా ఒక స్టూడియో లాగా నిర్మిద్దామన్న ఆలోచన కూడా ఉందట. దానికి సంబంధించి కూడా కొంత స్థలమును ప్రభుత్వం కేటాయిస్తే ఆ పరంగా కూడా అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచనతో కూడా ఉన్నట్టు, ఎన్టీఆర్ గారి పేరుతో నందమూరి గారి ఫ్యామిలీ తరపున ఎన్టీఆర్ గారి పేరుతో ఏదో ఒకటి పెట్టే ఆలోచన కూడా ఉన్నట్టు చాలామంది సినీ విశ్లేషకులు కానీ సినీ ప్రముఖులు కూడా చెప్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల్లో కూడా ఇటువంటి టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు బ్యానర్ పెట్టేంత వరకు ఎన్టీఆర్ గారి పేరుతో ఒక బ్యానర్ లేదు. అంతవరకు ఎన్టీఆర్ గారిది ఏదున్నా రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోస్ అని ఏదో ఉంటుంది తప్ప నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏదీ లేదు. కాబట్టి ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారే ఎన్టీఆర్ ఆర్ట్స్ అని పెట్టారు. ఆ తర్వాత చాలామంది యనమండుగురు సంతానంలో ఎవరో ఒకరు కూడా పెట్టచ్చు వేరే రకరకాలుగా, నందమూరి బ్యానర్ అని కానీ నందమూరి ప్రొడక్షన్స్ కానీ పెట్టలేదు. సో ఇట్లా నందమూరి పేరుతో కానీ స్వర్గీయ మహానటుడు ఎన్టీఆర్ గారి పేరుతో కానీ ఒక చిన్న స్టూడియో లాంటిది కూడా పెడితే బాగుంటుందనే ఒక ఆలోచన ఉంది. ఆ ప్రపోజల్తో కూడా ముఖ్యమంత్రి గారికి కలిశారు. అందుకని కూడా మన ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాట్లాడుకున్న సమాచారం ఏదైతే బాలయ్య బాబు గారు కూడా ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కోసమో తన కోసమో కుటుంబం కోసమో ఒక రాజకీయ నాయకుని కలిసిన సందర్భాలు లేవు. సో ఆయన ఇప్పుడు కూడా అయితే క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి కానీ, లేదా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కానీ, రాష్ట్ర ప్రజలకు సంబంధించి కానీ, లేదా ఇట్లా సినిమా కార్మికులకు సంబంధించి కానీ మాట్లాడతారే తప్ప వేరే ప్రయోజనాల కోసం ఎప్పుడు ఆయన కలిసింది లేదు, కలవడు కూడా. ఆ విషయంలో ఆయన చాలా ఎథిక్స్ ఫాలో అవుతాడు. అది అందరూ చెప్పారు, నేను చెప్పేది కాదు. బాలయ్య బాబు గారు అంటే అందరూ చెప్పారు.
సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి, డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ చంద్రబాబు గారు అరెస్టు, కీలక దశలు ఇవన్నీ ఉండడం, తర్వాత రాజకీయంగా ఈ క్యాన్వాసింగ్, ఎన్నికల్లో బిజీ అయిపోవడము, ఇక్కడ కూడా ప్రభుత్వం ఫామ్ అవడం, రేవంత్ రెడ్డి గారు బిజీగా ఉండడం, కలవలేకపోయారు. సో ఎన్నికలు అయిపోయి పోలింగ్ కూడా అయ్యింది కాబట్టి ఫ్రీ అయ్యారు. మేబీ ఇవాళకి అపాయింట్మెంట్ ఫ్రీగా దొరుకుండొచ్చు, మీరు ఎక్కువ టైం కేటాయించుండొచ్చు, పలానా రోజు అయితే బాగుంటుంది, నేను ఫ్రీగా ఉంటాను అని ఉండొచ్చు. అందుకు టైం కుదిరింది. బాలయ్య బాబు గారు వచ్చి ఉంటారు, వెళ్ళారు, కలిశారు. పనిలో పనిగా చూద్దాం. మరొక ఇండో క్యాన్సర్ హాస్పిటల్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసినా అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. సినీ కార్మికులకు సంబంధించి స్టూడియోస్ కూడా అయితే మరికొంతమందికి వృత్తి దొరుకుతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.